ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పులి సంచారం కలకలం రేపుతుంది. పెరుగుగూడెం అరటి తోటలు, పామాయిల్, మొక్కజొన్న పొలాల్లో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు లభించినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గత 4 రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలం ముంజలూరు శివారు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వార్తలు వ్యాపించాయి. ఇక అదే ప్రాంతంలో జంతువుల దాడిలో ఆవు దూడ మృతి చెందింది. దాంతో ఒక్కసారిగా పులి సంచారం వార్తలు వ్యాపించి బుట్టాయిగూడెం మండల ప్రజలు భయంకర ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పులి సంచారం కలకలం రేపుతుంది. పెరుగుగూడెం అరటి తోటలు, పామాయిల్, మొక్కజొన్న పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గత 4 రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలం ముంజలూరు శివారు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా వార్తలు వ్యాపించాయి. ఇక అదే ప్రాంతంలో జంతువుల దాడిలో ఆవు దూడ మృతి చెందింది. దాంతో ఒక్కసారిగా పులి సంచారం వార్తలు వ్యాపించి బుట్టాయిగూడెం మండల ప్రజలు భయకంపితులయ్యారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పెద్ద పులి కలకలం రేపుతూ ఉంది. మంజులూరు అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్టుగా అటవీ అధికారులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. దీనికి సంబంధించి గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు రైతులు. దీనికి సంబంధించి పులి సంచరిస్తున్నట్టు ధృవీకరించారు ఫారెస్ట్ అధికారులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పులి సంచారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, మరి ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ద్వారకా తిరుమల సంబంధించి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పులి సంచరిస్తుంది అన్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ద్వారకా తిరుమల అతి సమీపంలో ఉన్నటువంటి పెరుగుగూడు అనే ఒక గ్రామానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న వార్త అయితే ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామానికి సంబంధించి రైతులు ఉన్నారో రైతులు ప్రధానంగా పండించేటువంటి ఏదైతే పామాయిలు, అరటి, అదేవిధంగా మొక్కజొన్న పంటలకు సంబంధించి రైతులు ఉదయాన్నే వెళ్తున్నటువంటి నేపథ్యంలో పులి యొక్క జాడ కనిపించడంతో ఆ పులి ముద్రలు కనిపించడం వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. వారు ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫార్మ్ చేయడంతో ఫారెస్ట్ అధికారులు ఏదైతే ఆ పులి సంచరిస్తున్నటువంటి ప్రదేశంలో వారు రావడం జరిగింది. పులి యొక్క పాద ముద్రలు సేకరించి ఇది పులికి సంబంధించింది ఇతరితర అని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఇది ఏదైతే పాదాలు ఉన్నాయో ఆ పాదాలు పులికి సంబంధించిన వారు ఫారెస్ట్ అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇది ద్వారకా తిరుమల దగ్గర నుంచి ఇటు నల్లజర్ల మండలం, అదేవిధంగా ద్వారకా తిరుమల మండలం సమీప ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియా ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో గత 2 రోజుల బట్టి కూడా పులి సంచరిస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అయితే ఏదైతే ద్వారకా తిరుమల మండలంలోని పెరుగుగూడానికి సంబంధించి ఆ గ్రామంలో సంచరిస్తుందన్న వార్త రావడం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించడంతో అక్కడ ఉన్నటువంటి రైతులైతే పొలాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు పండించిన పంట ఏదైతే అరటి కావచ్చు లేకపోతే మొక్కజొన్న కావచ్చు ఆ పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో పులి సంచరిస్తుంది అన్న నేపథ్యంలో పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడే పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటే ఇదే ఏలూరు జిల్లాకు సంబంధించి బుట్టాయిగూడెం
ఏదైతే బొట్టాయిగూడెం మండలం ఉందో మండలం సంబంధించి ముంజులూరు గ్రామం వద్ద కూడా పులి సంచరిస్తుందని చెప్పేసి గత 4 రోజుల పాటు కూడా చెప్తున్నారు గ్రామ ప్రజలు. అదే విధంగా ఏదైతే బొట్టాయిగూడెం ఉందో బొట్టాయిగూడెం, పోలవరం తదితర ప్రాంతాల్లో కూడా ఒక థిక్ ఫారెస్ట్ ఉండడం, ఆ ఫారెస్ట్ ఉన్న నేపథ్యంలోనే అక్కడ పులి కూడా సంచరిస్తుందని మరొక వార్త అయితే రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే ముంజులూరు ఉందో ముంజులూరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే గొడ్లు పశువులు కాపర్లు ఉన్నారో ఆ పశువులకు సంబంధించి కూడా 2 మిస్ అవడం. ఇదే నేపథ్యంలో 2 ఆవులు, ఒక ఆవు అదే విధంగా ఆవు తోట 2 కూడా వేరే జంతువు తినేసినటువంటి ఆనమలు కనిపించడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో గ్రామస్తులు అక్కడ కూడా ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడం, ఫారెస్ట్ అధికారులు వచ్చి అక్కడ ఏదైతే ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలను పరిశీలించిన పిమ్మట అది పులికి సంబంధించిన ఆనవాళ్ళు అని చెప్పడం జరిగింది. మొత్తం రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.